హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువ. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్తే నేను ఒక చాలా పెద్ద విషయం గురించి మాట్లాడబోతున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే మన దేశపు అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అంటే హర్దీప్ సింగ్ పూరి గారు ఈయన ఒక మ్యాగజైన్కి ఇంటర్వ్యూ ఇస్తూ అందులో ఆయన ఏమన్నాడంటే మన భారతదేశంలో దాదాపు గయానా సైజు ఆయిల్ నిల్వలు అనేటివి దొరకవచ్చు అని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. గయానా సైజు అంటే దాదాపు $20 ట్రిలియన్ వర్త్. అంటే $20 ట్రిలియన్ అంటే మీరు అర్థం చేసుకోండి. ప్రస్తుతం మన భారతదేశ జీడిపి మొత్తం ఓవరాల్ జీడిపి వచ్చేసి $4.19 ట్రిలియన్ అనమాట. అయితే ఇప్పుడు ఈ గయానా సైజు అంత నిల్వలు అనేటివి మన భారతదేశంలో దొరికితే అవి $20 ట్రిలియన్ వర్త్ అనమాట. అంటే $20 ట్రిలియన్ మన భారతదేశ జీడిపి అనేది ఇంకా ఎంత స్థాయికి వెళ్ళిపోతుందో మీరు అర్థం చేసుకోండి. గయానా అనేది దక్షిణ అమెరికాలో ఉంది. మనకు అంటే మన భారతదేశానికి గయానాకు కూడా మంచి ట్రేడ్ డీల్స్ ఉన్నాయన్నమాట. అంటే మంచి సంబంధాలు ఉన్నాయి. మరియు వారితోటి డిఫెన్స్ కి సంబంధించినటువంటి డీల్స్ కూడా మనతో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గయానాకి సంబంధించినటువంటి వారి అధ్యక్షుడు అనే అతను మన భారతీయ సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం విశేషం అన్నమాట. కానీ భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఆయిల్ నిల్వలు అనేటివి దొరకడం అనేది ఇది నిజంగా చాలా అద్భుతమైన విషయం. కానీ ఇందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అనేది మనకి ఇంకా అయితే తెలియదు. ప్రస్తుతానికైతే దీన్ని 90% కిందిగా పరిగణిస్తున్నారన్నమాట. అయితే మనం భారతదేశ ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లు వచ్చేదాకా అంటే అఫీషియల్ స్టేట్మెంట్లు వచ్చేదాకా వేచి ఉండడం అవసరం అన్నమాట. అయితే భారతదేశంలో ఇన్ని వనరులు ఉన్నప్పుడు, ఇన్ని ఖనిజాలు ఉన్నప్పుడు, ఇన్ని న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నప్పుడు 70 ఏళ్ళుగా మనం నిద్రపోతున్నామా? ఎందుకంటే ప్రపంచంలో ఈ ఎక్స్ప్లోరింగ్ చేసే టెక్నిక్లు కావచ్చు, లేకపోతే ఎక్స్ప్లోరింగ్ చేసే టెక్నాలజీలు కావచ్చు, అంటే పరిశోధన చేసే టెక్నాలజీలు కావచ్చు, అది 1900 సంవత్సరంలోనే వచ్చి ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు మనం 2014 నుంచే మన భారతదేశంలో ఉన్నటువంటి మన భూభాగంలో ఈ పరిశోధనలు న్యాచురల్ రీసోర్సెస్ కోసం అంటే ఖనిజాలు కానీ, మినరల్స్ కానీ, ఆయిల్ నిక్షేపాల కోసం కానీ పరిశోధనలు చేయటం అనేది మనం ముమ్మరం చేశామన్నమాట. అంతకుముందు ఎక్కడ పరిశోధనలు చేసినట్టు లేదు. మన దగ్గర ఇన్ని వనరులు ఉన్నప్పుడు మరియు మనం ఈ వనరులతోటి ఇంత సామర్థ్యాన్ని మరియు ఆర్థికంగా ఎంత బలోపేతం అవ్వగలిగే అవకాశాలు ఉన్నప్పుడు ఇంతవరకు మన భూభాగంలో ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్ సైడ్ నుంచి కావచ్చు, లేకపోతే హిందూ మహాసముద్రం తరపు నుంచి కావచ్చు, లేకపోతే ఎటు పక్క నుంచి చూసినా కానీ ఎక్స్క్లూజివ్ జోన్స్లో ఇంతవరకు మనం ఎందుకు పరిశోధనలు అనేటివి చేయలేదు ఇన్నేళ్ళు. అయితే 2016 నుండి మన భారతదేశ ప్రభుత్వం అనేది ఈ ఎక్స్ప్లోరేషన్ అనేది చాలా పెద్ద ఎత్తున చేపట్టిందనమాట. మన దేశంలో సెడిమెంటరీ బేసిన్లు అంటే హైడ్రోకార్బన్లు ఎక్కువగా దొరికేటటువంటి ప్రాంతాలు అనేటివి మన దేశంలో ఉన్నాయన్నమాట. మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే EEZ అంటాము. మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లేదా మెయిన్ ల్యాండ్ లో చూస్తే గతంలో అంతగా అన్వేషణ అనేది జరగలేదు. గయానాలో కూడా 2015కు ముందు వరకు కూడా ఎటువంటి ఆయిల్ నిక్షేపాలు అక్కడ దొరకలేదు. అసలు ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాలలో లిస్టులో అసలు గయానా అనేది లేనే లేదు 2015 ముందు వరకు. కానీ అదే గయానా అనేది ఇప్పుడు రోజుకి 6.5 లక్షల బ్యారెళ్లను ఉత్పత్తి చేస్తుంది. అంటే ఆ గయానా దగ్గర మొత్తము 11 బిలియన్ బ్యారెళ్లకు సంబంధించినటువంటి క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు అనేటివి అక్కడ ఉన్నాయనేసి ఇది కాస్ట్ చూసుకుంటే ఇది $20 ట్రిలియన్ వర్త్ అవుతుందన్నమాట. అయితే ఈ మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ $20 ట్రిలియన్ సంబంధించినటువంటి ఆయిల్ నిక్షేపాలు కనుగొనబడ్డాయి అనేది ఒకవేళ ఇది నిజమైతే $4 ట్రిలియన్ ఉన్న మన భారత ఎకానమీ అనేది 20 ట్రిలియన్ల దాకా పెరుగుతుంది అన్నమాట. మీరు ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఈ అండమాన్కి సంబంధించినటువంటి ఈ సెడిమెంటరీ బేసిన్లలో ఇంకా వేగవంతంగా పరిశోధనలు జరుగుతున్నాయన్నమాట. కానీ ఇది కేవలం ఆయిల్ నిక్షేపాల కోసం మాత్రమే కాదు, అక్కడ ఇతర ఖనిజాలు మరియు న్యాచురల్ రిసోర్సెస్ కి సంబంధించినటువంటి పరిశోధనలు కూడా పెద్దగా జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అన్నమాట. మన దేశంలో మొత్తము 3.5 మిలియన్ చదరపు కిలోమీటర్లు అనేది సెడిమెంటరీ బేసిన్లు ఉన్నాయన్నమాట. కానీ అందులో కేవలము 1 మిలియన్ చదరపు కిలోమీటర్లు మాత్రమే అన్వేషణకు ఓపెన్ గా ఉన్నాయన్నమాట. అంటే ఆ 1 మిలియన్ చదరపు కిలోమీటర్లలో మాత్రమే పరిశోధన చేయడానికి అంగీకారం ఉందన్నమాట. అయితే 2016కు ముందు ఆ 1 మిలియన్ చదరపు కిలోమీటర్లో పరిశోధన చేయడానికి కూడా ఆ అంగీకారం అనేది లేదనమాట. ఎందుకంటే 2016లో మోడీ ప్రభుత్వము ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ అంటే OALP అనమాట. ఈ పాలసీని అనేదాన్ని 2016లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చి దీని ద్వారా ఏం చేసిందంటే ప్రొడక్షన్ షేరింగ్ మోడల్ నుంచి రెవెన్యూ షేరింగ్ మోడల్కి మార్చడం జరిగింది అనమాట. దీనివల్ల ఏం జరిగిందంటే ఈ ప్రైవేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి బాగా ఆసక్తి చూపించడం మొదలుపెట్టాయి అన్నమాట.
ఈ మార్పు అనేది చాలా అవసరము. అది 2016లో జరిగింది. ఇంకా ఓఎన్జీసీ అనేది గత సంవత్సరంలో అంటే ఈ 2023 మరియు 2024 ఈ సంవత్సరంలోనే కేవలము 541 బావులు అనేదాన్ని తవ్వారనమాట. అంటే పరిశోధన కోసం 541 బావులు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించుకోండి ఫ్రెండ్స్, 541 బావులు తవ్వితే 541 బావులలో ఆయిల్ నిక్షేపాలు దొరకాలని రూల్ ఏం లేదన్నమాట. ఇందులో 5 నుంచి 10% వరకే మనకు బయటపడతాయి అన్నమాట ఆయిల్ నిక్షేపాలు. మిగిలినవన్నీ వాటిలో ఏమీ దొరకకపోవచ్చు, లేకపోతే ఇతర ఖనిజాలకు సంబంధించినవి కూడా ఏమైనా దొరకవచ్చు. ఇక్కడ నేను రైజ్ చేస్తున్న పాయింట్ ఏంటంటే ఈ పరిశోధన అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం మరియు చాలా రిస్క్తో కూడుకున్న విషయం కూడా. ఎందుకంటే ఇప్పుడు 2016కు ముందు ఏ భూభాగంలో ఎక్కడ ఏ పరిశోధన చేయాలన్నా కేవలం గవర్నమెంట్లు వాళ్ళకి సంబంధించినటువంటి నిధులు రిలీజ్ చేయాలి, అప్పుడు కానీ వాళ్ళు రంగంలోకి వచ్చి వాళ్ళు చేయలేరు అనమాట. కానీ ఎప్పుడైతే 2016లో మోడీ ప్రభుత్వం అనేది ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ అనేది తీసుకురావటం వల్ల ఈ ప్రైవేట్ సంస్థలకు సంబంధించినటువంటి వారు ఎవరైతే అన్వేషణ చేయాలనుకుంటున్నారో, దాంట్లో భాగం అవ్వాలనుకుంటున్నారో, ప్రభుత్వంతో కలిసి అన్వేషణలు చేయడం స్టార్ట్ చేశారనమాట. దానివల్ల ఏమైందంటే రిస్క్ ఫ్యాక్టర్లు అనేటివి తక్కువగా ఉంటాయి. ఇప్పుడు 541 బావులు అనేటివి మనం తవ్వినప్పుడు అందులో కేవలం 5 నుంచి 10% మాత్రమే ఆయిల్ నిక్షేపాలు అనేటివి దొరికాయి. కానీ మిగిలినవన్నీ వేస్టే. కానీ అక్కడైతే పెట్టుబడి పెట్టాల్సిందే, మిషనరీ అనేది అక్కడ వర్క్ చేయించాల్సిందే. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం కూడా. అందుకనే నాకు తెలిసి 2016కు ముందు అంతగా పెద్దగా పరిశోధనలు అనేటివి జరగలేదన్నమాట దీని మీద. అంతేకాకుండా బే ఆఫ్ బెంగాల్లో అక్కడ కూడా ఆయిల్ నిక్షేపాలు దొరకచ్చు అని చెప్పేసి చైనా వాళ్ళు కూడా పరిశోధన చేయడం మొదలు పెట్టారనమాట. భారతదేశానికి సంబంధించిన ఈ అండమాన్ తీరంలో మనకు ఈ గయానా సైజ్ అంతా ఆయిల్ నిల్వలు దొరకడం అనేది నిజంగా మన అదృష్టం ఫ్రెండ్స్. దీనివల్ల $4 ట్రిలియన్ ఉన్నటువంటి మన దేశ జీడిపి అనేది రాబోయే కాలంలో ఖచ్చితంగా $10 ట్రిలియన్ క్రాస్ చేస్తుంది. అలానే భారతదేశం అనేది 3వ ఆర్థిక శక్తిగా ఎదగబోతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలపై మీ అభిప్రాయం ఎలా ఉంది అనేసి కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులందరికీ నా ఛానల్ని షేర్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.